నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మహిళా శిలువలో ఉన్నటువంటి మన పుణ్య భూమిలో ఉన్నటువంటి మహిళాందరూ గుర్తించాల్సిందంటే మనలో ఇన్నర్ శక్తిని మనం మేల్కొల్పాలి. మనం నిస్సహాయం కాదు, వి హ్యావ్ పవర్. మనం గుర్తుంచుకుంటే మనలో ఉన్నటువంటి శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందో గుర్తించవచ్చు. అలాగే వివేకానంద స్వామి గారు చెప్పారు, మహిళల యొక్క శక్తి దేశ పురోభివృద్ధికి కారణమని. ఇటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి మహిళలకు మానసికంగా రెండు కలిపితేనే అది ఆరోగ్యంగా చెప్తారు. మనం అందరూ చెప్తాం, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది ఆరోగ్యం, దాన్ని హెల్తీనెస్ గా చెప్పవచ్చు. ఇటువంటి కండిషన్ లో మనం స్వస్థ వృత్తం అంటారు, ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి ఆయుర్వేదంలో చెప్పినారు ధ్యానం. అంటే మనం ధ్యానం ఎందుకు చేయాలా? ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత వాళ్ళు ఋషులు మునులు చేసుకున్నటువంటి ధ్యానం చెప్తారు కాదండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ స్టైల్లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇంత ఉన్నత స్థితిని సాధించాలంటే ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రపతి గారు కూడా మన మహిళా శిరోమణి గారే. అటువంటి స్థానంలో ఉన్నటువంటి దేశం మనది. సో అటువంటి మనం ఉండాలి ఆ స్టేజ్లో అంటే ఖచ్చితంగా మన మైండ్ సెటప్ను మార్చాలా. మన ఉంది ఈ ధ్యానంలో చాలా రకాల మందికి ఉన్నటువంటి అభిప్రాయము, మేము అన్ని గంటలు మాకు టైం లేదు, మనకు ఉండేది 20 ఉన్నతంగా కళలు కనండి సార్థకం చేసుకోండి అని ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ధ్యానాన్ని ఒక 5 to 10 minutes or 15 minutes పర్ డే చేయగలిగితే ఎంతో ఉన్నత స్థితికి మీ జీవితాల్లో మంచిగా డెవలప్ కావాలి. మీ ప్రతిభ, మీ మనసు ఉన్న ప్రతిభ బయటకు తీసి మీరు డెవలప్ కోసం ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు పేరున. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ కంగ్రాచులేషన్స్. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు మహిళలు అందరూ చాలా ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఈరోజు మహిళలకు ఒక మంచి శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఉమెన్స్ డే అంటే ఈరోజు నిజంగా మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈ దినం రోజు. ఇప్పుడు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా మంచి అవగాహన, పొలిటికల్గానే కాకుండా సమాజంలో కూడా ఎలా అందరినీ చిన్నపిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ముందర ఉన్న వాళ్లకు ఎలా మాట్లాడాలి, ఎలా హెల్పింగ్ నేచర్ వాళ్ళకు నేర్పించాలి అన్నది ప్రతి ఒక్క మహిళ ఈ సమాజంలో చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మహిళలు రాజకీయంగానే కాక ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పి చాలామంది మహిళలు వాళ్ళ ప్రతిభను ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలే కాక సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే చాలామంది అంటారు ఉమెన్స్కి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి అని. మగవాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు ఉన్నారు కనుకనే ప్రపంచం ముందుకు కొనసాగుతుంది. ఈరోజు మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల ఎంతో మంచి ఆలోచనలతో వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. మహిళలందరూ కూడా అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు, నాట్ ఓన్లీ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ హిందూస్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న కమ్యూనిటీస్ అందరూ కూడా అవగాహన సదస్సును నిర్వహించుకొని ప్రతి ఒక్కరిలో కూడా పిల్లలకు మంచి మంచి వాళ్ళకు అలవాటు నేర్పించడం కానీ, లేకుంటే సమాజంలో చెడును వాళ్ళకు నెగిటివ్గా చూపించే ఒక పనులకు దూరం పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏమంటే మహిళలు ప్రతి ఒక్కరూ రాజకీయ రంగంలో రావాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి సమాజ సేవ చేయాలి అని వాళ్ళకు మంచి కోరిక ఉంది. దీనికి మేము అందరం కూడా మహిళలకు ప్రభుత్వాలే కాక సమాజంలో ఉన్న మగవాళ్ళు కూడా, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ఈరోజు దినము మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా, మీరు కూడా మహిళలకు మంచిగా
సహాయం చేసి వాళ్ళు మహిళలు రాజకీయ ప్రవేశంలో రావాలనుకున్న వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసి వాళ్లకు మహిళలు సమాజంలో వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే పొలిటికల్గా నిజంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ జనరేషన్లో, ఈ సమాజంలో అన్ని కుల మతాలకు సంబంధించిన మహిళలు రాజకీయాల్లో వస్తారు. కానీ మైనార్టీ మహిళలు అంటే నిజంగా చాలా ఇబ్బంది రాజకీయాల్లో రావాలంటే. అయినా కూడా మాతృమూర్తులు అన్న తర్వాత ఇళ్లలో పిల్లలకు కానీ భర్తలకు కానీ ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని రాజకీయాల్లో సమాజం కోసము పార్టీల కోసము పని చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశాలతో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తున్నారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా మంచి అవకాశాలు కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మహిళా మూర్తులు అన్ని వయసున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో పార్టీల కోసం పనిచేస్తున్నారు. ఏమంటే ఇప్పుడు ప్రభుత్వాలు గౌరవ ప్రధానమంత్రి వర్యులు మహిళా రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ రిజర్వేషన్ అనేది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. బట్ తప్పనిసరిగా మహిళా రిజర్వేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. అందరూ మహిళలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లే కాక ఎమ్మెల్యే, ఎంపీలుగా కూడా వాళ్ళు కంటెస్ట్ చేయడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. మహిళా మనులు కూడా ధైర్యం చేసి ముందుకు రావాలి. ఎందుకంటే ఆకాశంలో సగము, భూమిలో సగము, ఆత్మలో సగం అని ప్రతి ఒక్క మహిళ లేకుంటే సృష్టి లేదు. కాబట్టి మహిళలకు అందరూ గౌరవించాలి. మహిళల పట్ల చిన్న చూపు ఉన్న వాళ్ళకి కూడా మంచి మనసు ఉన్న పురుషులు వాళ్లకు అవగాహన సదస్సు నేర్పించి మహిళల పట్ల వాళ్ళకు గౌరవంగా మెలగడాన్ని కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి కూడా నేను మహిళా దినోత్సవం రోజు కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. సభాముఖంగా మీడియా మిత్రులకందరికీ మొదటగా నేను పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా ఈరోజు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా నేను ఫస్ట్ నా పేరు ఎన్ లక్ష్మీదేవి. నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలని, కడప జిల్లా. ఫస్ట్ మీడియా ముందుకు రావడము ఈరోజే ఫస్ట్ టైము కనుక మీ అందరికీ నేను వచ్చిన శుభ సందర్భంగా, అలాగే ఫస్ట్ టైంలోనే నేను వచ్చిన ఒక వారానికే ఈ మహిళా దినోత్సవం జరగడం కూడా చాలా శుభసూచకము, నాకు చాలా సంతోషకరము. ఈరోజు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మహిళలకు 33 రిజర్వేషన్ అయితే ఓకే, కానీ మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఈ సభాముఖంగా నేను చాలా బాధపడుతూ తెలియజేస్తున్నాను. మహిళలకు రక్షణ చట్టం అయితే ఖచ్చితంగా కావాలి. 2 ఏళ్ల పాప నువ్వు హత్య చేస్తే ఈరోజు ధర్నాలు చేస్తూ రోడ్ల మీద మేమైతేనేమి పార్టీ ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకి ఈ సభాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మైనార్టీలకు కూడా ముందుకు రావాలి. ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ ఇందు సందేహం లేకుండా ఎమ్మెల్యేలు కావాలి, రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఈ చట్టాలు ఇవన్నీ తెస్తున్నారు సార్. అందుకోసము ఈ ప్రజలకైతేనేమి, ప్రజా సమస్యలు అయితేనేమి, ప్రతి ఒక్కరికి అంత్యోదయ, ఎక్కడో వెనుక ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అనేది ప్రధానమంత్రి సార్ లక్ష్యము. కనుక మేమైతే చాలా గర్వపడుతున్నాము. భారతీయ జనతా పార్టీలో మేము మహిళా అధ్యక్షురాలుగా ఉన్నానంటే నేను గర్వపడుతున్నాను. ఈ సభాముఖంగా మేము ప్రధానమంత్రి గారికి, అలాగే ఎన్డీఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. భారత్ మాతాకి జై. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవము యాక్చువల్గా రేపు, కానీ ఇవాళ ముందస్తుగా జరుపుకుంటున్నాము. పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరగాలని నిర్ణయించడం జరిగింది. అందులోనూ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్ని తీసుకొని మేమందరికీ ఆయుర్వేదిక్ సంబంధించింది మరకు హెల్త్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాము. కడప జిల్లాలో ఐఎంఏ హాల్లో అందరినీ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల దగ్గర నుంచి అందరికీ అవగాహన తీసుకురావడం కోసం ఈరోజు ఐఎంఏ హాల్లో జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు మనకి
మహిళల ఆరోగ్యము, సాధికారిత అండ్ స్వాభిమానం, ఆ 3 కాన్సెప్ట్ల మీద మహిళ అనే ఆవిడ ఎంత గొప్పగా, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత గొప్పగా దేశం బాగుంటుందనే కాన్సెప్ట్ని మేము అందరికీ అవగాహన చేయడం కోసమే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పథకం తీసుకొస్తూ ఉంది. లాస్ట్ టైం లక్పత్ దీదీ స్కీమ్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఈసారి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా బాలికలకు అండర్ 14 ఇయర్స్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తున్నారు. ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ ఫ్రీ వ్యాక్సిన్. మీకు తెలుసు క్యాన్సర్ బారిన పడి ఎంతమంది అతలాకుతలమవుతున్నారో. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి ఆ వ్యాక్సిన్ రాకుండా, మహిళలకి క్యాన్సర్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మహిళలు అండర్ 14 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీగా అన్ని హెల్త్ సెంటర్స్లో కూడా సప్లై చేస్తూ ఉన్నారు. మనం చూసాం కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు భారతదేశం వ్యాక్సిన్స్ ఇంటర్నేషనల్ వరకు మనం సప్లై చేశాం. అలాగే HPV వ్యాక్సిన్ గురించి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలని ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా, పోలియో అనేది ఎంతో పెద్ద డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అలాగే HPV వైరస్ కూడా మీరందరూ మనమందరం బాధ్యతగా తెలియజేస్తామని ఈ సభ ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒక అమ్మాయి గర్భం దాల్చాలంటే ఏం కావాలి? శరీర దారిద్ర్యం ఉండాలి. వివేకానంద చెప్పాడు, ఈ దేశం బాగుండాలంటే నాకు ఒక 10 మంది ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు నాకు ఇవ్వండి, దేశాన్ని నేను మార్చి చూపిస్తాను అని. ఆరోగ్యం యొక్క విలువ అంత ఎక్కువ. మనం ఆరోగ్యంగా లేకపోతే మనం ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే మనం వాడు కొడితే కింద పడిపోవాల్సిందే తప్ప తిరిగి కొట్టాలి. మనల్ని కాపాడుకోవాలంటే మనం కూడా ఆరోగ్యం కావాలి. ఫస్ట్ ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు చాలా సిగ్గుపడుతుంటారు అన్నం తినడానికి. శరీరము ఎంతైతే కోరుకుంటుందో అంత తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో, నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను బాక్స్లలో చూసా, ఇంత పెట్టుకొని వస్తారు సిగ్గుపడి. సిగ్గెందుకు? కడుపు ఎంత పడుతుందో అంత తినాలి. అట్లని ఓవర్ ఈటింగ్ మంచిది కాదు. ఓవర్ ఈటింగ్ చెప్పట్లేదు. మనం శరీరాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో దేశ విదేశాల్లో మన యొక్క అనారోగ్య సంఖ్యలు కూడా రికార్డ్ అయిపోతుంటాయి. భారతదేశంలో ఇంతమంది అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారంటే కూడా మన దేశానికి తెలిసిపోయేది. మనకి తిండి లేదా? దేశ విదేశాలకు పంచేంత తిండి మన దగ్గర ఉంది. ఒకటే చెప్తున్నా, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను, పెద్దవాళ్ళైతే అన్ని స్టేట్లు దాటుకొని వచ్చాము, బీపీ షుగర్ దగ్గర ఉంటాము కాబట్టి మనదైన పద్ధతిలో మనం తినడం అనేది కరెక్ట్. కానీ ఇక్కడ విద్యార్థులు వచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు పోషకాహారం తీసుకోండి. ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు మీరు జన్మనివ్వగలరు. ఆ బిడ్డలు దేశ రక్షకులుగా మారుతారు. ఒక మిలిటరీగా అయినా, ఒక సైంటిస్ట్ గా అయినా కావాల్సిన చాలా అంశాలు మాట్లాడాలని చెప్పాలని, కానీ సమయాభావం వల్ల నాకు 5 నిమిషాలు ఇచ్చారు అధ్యక్షుల వారు. సో స్త్రీలకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది. ఆ పాతకాలం నుంచి ఇప్పటి ప్రెసెంట్ డేస్ వరకు కూడా మనం అనుకుంటూ ఉన్నాం, తరతరాలుగా స్త్రీకి ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానం మన దేశం ఇచ్చింది. పర్టికులర్గా మన భారతదేశము ఎక్కువగా ఉపయోగించేది ఆయుర్వేద వైద్యం. ఈ ఆయుర్వేద వైద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయుర్వేదం అంటేనే మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి. ఆయుర్వేదం మొదటిగా ఎలా వచ్చింది అని అంటే పురాణాల్లో ఉందన్నమాట. దేవతలు, ఋషులు, రాక్షసులు, మీకు తెలిసే ఉంటుంది, పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వచ్చింది అని. ముందు అలాహలం వచ్చింది, అంటే విషం వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది. ఈ అమృతము ధన్వంతరి ద్వారా తీసుకొని వచ్చారనమాట. ఆ ధన్వంతరితో పాటు ఈ అమృతము, ఆయుర్వేదం కూడా వచ్చింది. అంటే ఆయుర్వేదము దేవతల నుంచి భూమికి రాబడింది అని అర్థం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం అంటే మన ప్రకృతి వాత, పిత్త, కఫం, పంచభూతాలు, సప్తధాతు ఇవన్నీ మిళితమై ఉంటాయి శరీరంలో. ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం.
భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. అప్పుడే జననం అనేది మంచిగా ఉంటది. అవునా కదా? మనకు మంచిగా ఫీమేల్ కానీ ఎవరైనా పాపో బాబో ఎవరు పుట్టినా మన జనరేషన్ మన వంశం బాగా వృద్ధి చెందాలంటే వాళ్ళు హెల్దీగా ఉండాలి, స్పిరిచువల్ గా ఉండాలి, సోషల్ యాక్టివిటీస్ లో ఉండాలి. అంత మంచి పిల్లలు పుట్టాలి అని అంటే ఇలాంటి సంస్కారాలన్నీ జరగాలి. నెక్స్ట్ గర్భం దాల్చిన తర్వాత మనం శ్రీమంతము కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అవునా? ఎందుకు చేస్తారు శ్రీమంతము? మనలో ఉన్న నెగిటివ్ యాక్టివిటీస్ అన్నీ పోవాలి, తల్లికి బిడ్డకి క్షేమంగా ఉండాలి. అంటే నెగిటివ్ యాక్టివిటీస్ అంటే కొంతమందికి మదర్ లో కొన్ని కోపం ఉండొచ్చు, ఎవరి మీదైనా ద్వేషం ఉండొచ్చు, లేదు ఆమె నచ్చని ప్రదేశంలో ఉండొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ తెలుసుకొని కొంతమంది అంటారు కడుపుతో ఉంది అంటే అమ్మ నీకు ఏమన్నా తినాలనిపిస్తుందా, నీకు కావాల్సింది ఏదైనా చేసి పెట్టాలా అని ఇంట్లో పెద్దవాళ్ళు అడుగుతారు. అవునా? 3 నెలల తర్వాత అమ్మవారి ఇంటికి వెళ్తారు. ఎందుకు? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తను హ్యాపీగా ఉంటది, తనకి కావాల్సింది తను అడిగి చేయించుకోగలదు అని ఈ ఆచారాన్ని పెట్టారన్నమాట. ఫస్ట్ బర్త్ ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకోవాలనే ఉంటుంది. అవునా? పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరికి తెలుసు. అవునా? అది ఎందుకు ఈ సంస్కారాన్ని పెట్టారు అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల తనకి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, బాగా తొందరగా జీర్ణమయ్యే ఆహారం. ఘృతం మనకి ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, అంటే పొంగలి ఎక్కువ పెడతారు. తర్వాత తొందరగా భోజనం తినేసేయాలి అంటారు. నైట్లే ఇప్పుడు 10 అయితే కానీ తినరు కొంతమంది. అలా కాకుండా తొందరగా పెట్టేయండి. పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు ఖచ్చితంగా. నేను వాళ్ళు చెప్పేది మనకు నసలాగా అనిపిస్తుంది, ఏంటి ఈ ముసలాం ఇలా చెప్తుంది మనకి అని. కానీ అది చాలా కరెక్ట్. వాళ్ళకు ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక సంస్కారం, ఒక పద్ధతి మన పెద్దవాళ్ళు మనకు పెట్టారు అని అంటే అది ఖచ్చితంగా మన జీవన శైలికి, మన ఫ్యూచర్ టెన్స్ బాగుండాలనే పెట్టినారు. అది ఏ సంస్కృతిలో లేదు, మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. ఇప్పుడు మన భారతీయులను చూసి పక్క దేశాలు మనల్ని ఫాలో అవుతున్నారు.